హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మారియా బ్రన్యాస్ 2024 ఆగస్టు 20న మరణించారు. ఆమె వయసు 117 ఏండ్లు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న బ్రన్యాస్ మారియా జన్మించారు. బ్రన్యాస్ తర్వాతి స్థానంలో జపాన్కు చెందిన టొమికో ఇతోకా 116 ఉన్నారు. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కాగ్నిజెంట్ ఇండియా కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా సిఎండిగా రాజేష్ వారియర్ 2024 ఆగస్టు 21న నియమితులయ్యారు. కంపెనీ గ్లోబల్ హెడ్ కార్యకలాపాలుగా ఆయన వ్యవహరిస్తారు. 2024 సెప్టెంబర్ 2 నుంచి కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్గా, అక్టోబర్ 1 నుంచి కాగ్నిజెంట్ ఇండియా సిఎండిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే నెక్స్ట్ బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024ను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత విలువైన, బలమైన ఆహార, డెయిరీ, ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లకు ర్యాంకులు ఇచ్చారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార, డెయిరీ బ్రాండుగా అమూల్ నిలిచింది. వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే బలమైన డెయిరీ బ్రాండ్గా అమూల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టు 22న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో తొలి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. విజ్ఞాన రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీమ్ విభాగాల్లో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులను అందించి సత్కరించారు. అందులో 2 తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2024 అందుకున్నారు. హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, అలాగే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందుకున్నారు. ఇవి ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.